హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సింగ్ రింగ్ వింగ్. సో గాయస్, ఈ రోజు వీడియో అయితే చాలా చాలా ఫన్నీగా ఉండబోతుంది అనమాట. సో ఎందుకంటే ఈ రోజు నాతో పాటు మా తమ్ముడు కూడా పార్టిసిపేట్ చేస్తున్నాడు. దైవిక్ హాయ్ చెప్పు. హాయ్ ఎవ్రీవన్. సో ఈ రోజు గేమ్ వచ్చేసి మీరు ఈ బాటిల్ చూస్తున్నారు కదా, మీకు కనిపిస్తుంది అనుకుంటా. సో ఈ రోజు అయితే ట్రూత్ ఆర్ డేర్ గేమ్ అయితే ఆడబోతున్నాం అనమాట. సో ఈ గేమ్ లో టోటల్ గా 5 స్పిన్స్ అయితే ఉంటాయి అనమాట. 5 టైమ్స్ బాటిల్ ని రొటేట్ చేస్తాం. అండ్ ఎవరైతే ట్రూత్ చూస్ చేసుకుంటారో ట్రూత్ క్వశ్చన్స్ అడుగుతాం, ఎవరైతే డేర్ చూస్ చేసుకుంటారో వాళ్ళకి ఏదో ఒక టాస్క్ అయితే చెయ్యి అని అడుగుతాం. ఐదర్ సింగింగ్ ఆర్ సమ్ మూవీ డైలాగ్స్ ఆర్ డాన్స్, ఇట్లా వాళ్ళకి ఏది నచ్చితే అది మనం చూస్ చేస్తాం అన్నమాట. సో ఇప్పుడు గేమ్ అయితే లేట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దాం. సో ద గేమ్ స్టార్ట్స్ ఇన్ 3, 2, 1 గో. బాటిల్ అయితే ఎవరి వైపు రాలేదు, ఈ స్పిన్ అయితే క్యాన్సల్. సో నెక్స్ట్ ఇంకో స్పిన్ అయితే చేద్దాం. సో బాటిల్ అయితే నా వైపు వచ్చిందనమాట. సో ఇప్పుడు నువ్వు అడుగు. ట్రూత్ ఆర్ డేర్ తనీష్? నేనైతే ట్రూత్ చూస్ చేసుకుంటున్నా. ట్రూత్. మీ మమ్మీ ఇంకా డాడీకి ఎప్పుడన్నా లై చెప్పినావా? సో మా పేరెంట్స్ దగ్గర అయితే నేను ఎప్పుడు అబద్ధాలు అయితే ఆడలే అనమాట. స్కూల్ విషయంలో సమ్ పెన్సిల్స్ దగ్గర, కంబాక్స్ దగ్గర, ఆ విషయంలో 1 or 2 అబద్ధాలు అయితే ఆడాను అనమాట. అంటే దానికంటే ఎక్కువ అబద్ధాలు అయితే నేను ఆడలేదు, హ్యాబిట్ కూడా ఉండదు నాకు. సో ఇప్పుడు నెక్స్ట్ స్పిన్, ఇప్పుడు ఎవరి వైపు వస్తుందో చూద్దాం. స్పిన్ నెంబర్ 2. సో మా తమ్ముడు దైవిక్ వైపు అయితే బాటిల్ వచ్చిందనమాట. దైవిక్, ట్రూత్ ఆర్ డేర్? ట్రూత్. ఓకే. నువ్వు ఎప్పుడైనా మీ స్కూల్లో మీ ఫ్రెండ్స్ దగ్గర వాళ్ళకి తెలియకుండా వాళ్ళ బ్యాగ్ నుంచి ఎరేజర్, షార్ప్నర్, పెన్సిల్ ఒకవేళ నీకు ఏదైనా నచ్చితే అది కొట్టేసావా? నేను ఎప్పుడు చేయలేదు, కానీ నేను ఫస్ట్ క్లాస్ లో కొంచెం చేసిన. సో అదనమాట. సో ఇప్పుడు స్పిన్ నెంబర్ 3. ఇప్పుడు ఎవరి వైపు రాలేదు, ఈ స్పిన్ క్యాన్సల్. ఇప్పుడు నెక్స్ట్ స్పిన్, ఇది కూడా స్పిన్ నెంబర్ 3. నా వైపు అయితే బాటిల్ టర్న్ అయిందనమాట. ఇప్పుడు నువ్వు నన్ను అడుగు. ట్రూత్ ఆర్ డేర్ తనీష్? డేర్. డేర్ ఏంటంటే నువ్వు డైలాగ్ చెప్పాలి. ఓకే, నేనైతే ఇప్పుడు ఒక డైలాగ్ చెప్పబోతున్నా. ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుద్దో వాడే పండుగాడు. సో డేర్ అయితే కంప్లీట్ అయిపోయింది అనమాట. సో నెక్స్ట్ స్పిన్ నెంబర్ 3. సారీ 4. ఓ షెట్, మళ్ళీ నా వైపు బాటిల్ టర్న్ అయింది. ట్రూత్ ఆర్ డేర్ తనీష్? ఈసారి ట్రూత్. నువ్వు ఎప్పుడన్నా ఎగ్జామ్ లో చీటింగ్ చేసినావా? నో, నాకు అలాంటి హ్యాబిట్ ఉండదు. నేను ఎంతో బాగా చదువుకొని 100 out of 98, 99 అలా మార్క్స్ తెచ్చుకుంటా అనమాట. చీటింగ్ ఎప్పుడు చేయలే. సో స్పిన్ నెంబర్ వచ్చేసి 5 అనుకుంటా. ఇప్పుడు ఎవరి వైపు రాలే, ఈ స్పిన్ క్యాన్సల్. ఇప్పుడు నెక్స్ట్ స్పిన్. మళ్ళీ ఎవరి వైపు రాలే. అరే మళ్ళీ నా వైపే. ట్రూత్ ఆర్ డేర్ తనీష్? డేర్. నువ్వు ఏదైనా పాట పాడు. పాట అంటే ఒక మూవీ నుంచి అయితే నీలి నీలి ఆకాశం అయితే సాంగ్ 2 lines అయితే పాడతా. నీలి నీలి ఆకాశం ఇద్దామనుకున్నా, మబ్బులు నిన్నే కమ్మేస్తాయని మానేస్తూ ఉన్నా,
సో దట్స్ ఇట్, అంతే. ఇప్పుడు స్పిన్ నెంబర్ వచ్చేసి 6 అన్నమాట. 6. ఎవరి వైపు అయితే రాలే, నెక్స్ట్ టైం కూడా స్పిన్ చేద్దాం. మళ్ళీ ఎవరి వైపు రాలే. నెక్స్ట్ టైం స్పిన్ చేద్దాం. ఎవరి వైపు అయితే రావట్లే, సో ఛాన్స్ అయితే దైవిక్కే ఇద్దాం. ఏం చూస్ చేసుకుంటాడో చూద్దాం. ట్రూతా? సో నువ్వు ఎప్పుడైనా మీ మమ్మీ డాడీకి తెలియకుండా పాకెట్ మనీ దొంగతనం చేసావా? మీ డాడీ జీన్స్ లో నుంచన్నా, మమ్మీ షర్ట్ లో నుంచన్నా? నేను ఎప్పుడు చేయలే అట్లా. ఎప్పుడు చేయలే? ఎప్పుడు చేయలే. ఎప్పుడు చేయలేదా? ఎప్పుడు చేయలే. ఓకే, ఎప్పుడు చేయలే అంట. ఇది వచ్చేసి లాస్ట్ స్పిన్. దీని తర్వాత గేమ్ కంప్లీట్ అయిపోతుంది. ఇప్పుడు ఇంకొకసారి అయితే ట్రై చేద్దాం. ఇప్పుడైతే మళ్ళీ దైవిక్ వైపే వచ్చిందనమాట. ట్రూత్ ఆర్ డేర్? ట్రూత్. ట్రూత్. ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే, నువ్వు ఎప్పుడైనా ఎక్కడైనా మీ పేరెంట్స్ తో అవుటింగ్ కి వెళ్ళినప్పుడు నువ్వు ఎప్పుడైనా బొమ్మలు కావాలి అని ఏడ్చిన సిచ్యువేషన్స్ ఉన్నాయా? నేను ఫస్ట్ క్లాస్ లో అట్లా చేసిన, ఇప్పటి నుంచి చేస్తలే. రియల్ గా ఏడవట్లే? నువ్వు బొమ్మలు ఇచ్చి టెంప్ట్ అయ్యి ఏడవట్లే కొనివని? ఏడ్స్తలే. సో దైవిక్ అయితే అలా చేయట్లేడు అనమాట. ఇప్పుడు కొంచెం పెద్దవాడయ్యాడు. సో దట్స్ ఇట్ ఫర్ టుడే. ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ టు అవర్ ఛానల్. సో ఈ వీడియో ఎలా అనిపించిందో మీ అందరూ కామెంట్ రూపంలో తెలపండి. సో థ్యాంక్ యూ.